శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. గురూజీ లక్ష్మణ్ రాజ్. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో కొన్ని కీలకమైన మార్పులు కనబడుతున్నాయి. ఈ ముగ్గురు వ్యక్తుల రాక వల్ల కర్కాటక రాశి వారికి ద్రోహం జరగబోతోంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. జీవితం నరకంగా మారనుంది. జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. అయితే కర్కాటక రాశి వారి జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురు కాబోతున్నాయి, వాటి నుంచి మీరు ఎలా బయటపడాలి, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వీరికి ఖచ్చితంగా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. కార్యదీక్షత, కార్యదక్షత అధికంగా ఉంటుంది. వీళ్ళు ఏ పని చేసినా ఆ పని విషయంలో 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతే, ఇక చేసే పనిలో మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే పనిని ముందుకు తీసుకువెళ్తారు. ఇక వీళ్ళకి చాలా మంచి అతీంద్రియ శక్తి ఉంటుంది. ఈ అతీంద్రియ శక్తి వల్ల, విద్య వల్ల ఖచ్చితంగా వీరి జీవితం ఎలాంటి అరిమరికలు లేకుండా స్మూత్గా సాగిపోతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు. ఒకవేళ వీళ్ళకి ఏదైనా పని విషయంలో ఆసక్తి లేకపోయినా, ఆ పని చేయడం మనసుకి ఇష్టం లేకపోయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతమంది చెప్పినా కూడా ఆ పనిని ముట్టుకోరు. అలాగే తమ ఆలోచనను కూడా ఎవరికీ తెలియనివ్వరు. తమ ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఇంకా ఏ విధమైనటువంటి పనిలో ముందుకు వెళ్తున్నామో, ఇలాంటి విషయాలన్నీ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ముందుకైతే తీసుకుని వెళ్ళనివ్వరు. ఈ కారణంగా వీళ్ళు కొంచెం గుమ్మనంగా ఉంటారనే వ్యక్తులుగా పరిగణించబడతారు. అలాగే ఈ రాశి వారు కొంచెం సున్నిత స్వభావంతో ఉంటారు. కాబట్టి ఎవరు ఏ చిన్న మాటన్నా వెంటనే నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతారు. ఇక వీళ్ళలో చాలా మందికి సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. ఈ కారణంగా ఈ రాశి వారిని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ మంది. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం కానీ, ముఖ్యంగా తక్కువ చేసి మాట్లాడడం కానీ వీళ్ళకు నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదండి, వీళ్ళు ఏదైనా ఒక విషయం మీద ఈ పని చెయ్యాలి అని అనుకుంటే గనుక ఆ విషయం గురించి పూర్తి అవగాహనతో, అలాగే ఆ పనిని చేతల్లో మాత్రమే వెంటనే చేసి చూపిస్తారు. ఇక అలవాట్లు కూడా మార్చుకొని క్రమశిక్షణతో విజయం వైపు అడుగులు వేయటం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి కొంచెం ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది. ఇలాంటి స్వభావం వల్ల వీళ్ళు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులనైతే ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని జీవితంలో కొన్ని కీలకమైన విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా జరుగుతాయండి. కాబట్టి వీరి జీవితంలో వీళ్ళకి తెలియనటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు, వాళ్ళు కూడా రహస్య వ్యక్తులు, రహస్య శత్రువులనే మనం పరిగణించవచ్చు. ఈ రాశి వారి జీవితంలో ముఖ్యంగా జాతకంలో చూసుకున్నట్లయితే వీరికి రహస్య వ్యక్తులు ఉంటారు. అందులో వీళ్ళలోనే బంధువుల్లో కానీ, కుటుంబంలో కానీ, సన్నిహితుల్లో కానీ, ఇంకా వీళ్ళు అనుకున్న విధంగా ముందుకు వెళ్లే పనుల్లో అన్ని ఆటంకాలని పెడుతూ ఉంటారు. అలాగే ఇబ్బందికరమైన పరిస్థితుల్ని వీళ్ళకి చుట్టూ చేస్తూ ఉంటారు. అంతేకాదండి, ఎలాంటి మంచి అవకాశాలు వచ్చినా కూడా దాని నుంచి ఇక పక్కకి నెట్టివేయబడడం, అలాగే ఎదుటి వాళ్ళతో ఎక్కువగా గొడవ పడడానికి రెచ్చగొట్టేస్తూ ఉండడం, ఇలాంటి ఆవేశం, ఇలాంటి స్వభావం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ రహస్య శత్రువులు అనేవారు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. ఈ విధంగా ఉపయోగించుకొని వారు స్వలాభం పొందుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు కొంచెం నష్టపోతూ ఉంటారు. కాబట్టి వీరి జీవితంలో ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని కనిపెట్టి వారికి దూరంగా ఉండకపోతే చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా బంధువులైనా కానీ, ఆత్మీయులైనా కానీ ఒక్కసారి అనుకుంటే వాళ్ళ అవసరాలకి కూడా ధనాన్ని సర్దుబాటు చేయడం, ఉన్నతికి తోడ్పడడం, దీంతో పాటు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో హామీ ఉండటం, లేదంటే వీళ్ళే డబ్బులు ఇచ్చేస్తూ ఉండటం, లేదంటే లోన్స్ పెట్టి మరీ ఇవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ యొక్క బుద్ధి అనేది ఇక్కరువుగా మారుతూ ఉంటుంది. ఇలా మారటం వల్ల వీళ్ళ జీవితం అనేది కొంచెం ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే వీరు చుట్టూ ఉన్నవారి వల్లే ఖచ్చితంగా అన్యాయానికి గురవుతారని ప్రత్యేకంగా మరోసారి స్పష్టం చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే రహస్య శత్రువులు ఉన్నారో వారి కారణంగా వారి పక్షపాత బుద్ధికి ఈ రాశి వారు నష్టపోతారు. అలాగే వీరు జీవితంలో ఎంతో నష్టపోవడానికి కారణం ఈ చుట్టూ ఉన్న వ్యక్తులే అవ్వడం మరొక ముఖ్యమైన విషయంగా పరిగణించవచ్చు.
కాబట్టి అసలు ఈ వ్యక్తులు ఎవరు, అసలు ఏ విధంగా ఉంటారు, ఇలాంటి విషయాల్ని మనం పరిగణించి వారికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి వీరు ఎవరు అనే విషయానికి వస్తే, ముఖ్యంగా వీళ్ళల్లో మా అనే అక్షరంతో పాటుగా పా అనే అక్షరం, అలాగే ఇంకా ముగ్గురు వ్యతిరేకులు మొత్తానికి ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళు మా అనే అక్షరంతో మొదలైన పేర్లున్న వ్యక్తులు, అలాగే పా అనే అక్షరంతో మొదలయ్యే పేర్లున్న వ్యక్తులు, అలాగే సా అనే అక్షరంతో మొదలయ్యే పేర్లున్న వ్యక్తులు. మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రహించండి. ముందుగా వాళ్ళని ఒక అబ్జర్వేషన్లోగా పెట్టి, ఇక వాళ్ళు మీతో ఎలా వ్యవహరిస్తున్నారు, అలా అని అందరినీ కూడా అవమానించమని కాదండి. ఖచ్చితంగా ఈ వ్యక్తులు మీ జీవితంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మీ చుట్టూనే ఉండి మీ మంచిని కోరుకుంటూ ఉంటే, ఇక మీతో గొడవలు పెట్టించడం, తగాదాలకు వెళ్లేలాగా ప్రేరేపించడం, లేదంటే ఏదైనా అప్పులు చేయించడం, ఇంకా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని కొంచెం ప్రమాదంలోకి నెట్టివేయబడడం, ఇలాంటి విషయాలు గనక వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటే, అలాంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా మరొక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అదేంటంటే, మీకు సంబంధించి వ్యక్తిగత వివరాలు, ఆర్థికపరమైన వివరాలు, ఇంకా మీ బ్యాంకు ఖాతా వివరాలు, అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి వివరాలు, ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరితో కూడా పంచుకోకుండా ఉండటమే మీకు శ్రేయస్కరం. కాబట్టి ఈ రాశివారు మీ జీవితంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులను కనిపెట్టి ఖచ్చితంగా వారికి దూరంగా ఉండండి. అప్పుడే మీకు శ్రేయస్సు కలుగుతుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం చేయటం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి తెల్లని కలువ పూలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం వల్ల చేసే ప్రతి పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం తగిన అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు. పారిజాత పూలతో భగవంతుని ఆరాధించడం వల్ల దోషాలు ఏవైనా ఉన్నట్లయితే తొలగిపోతాయి. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు పశుగ్రాసం, క్యారెట్స్ వంటివి తినిపించడం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు. సో చూసారు కదండి, కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయే కీలకమైన మార్పులు ఏంటి, ఏ ముగ్గురు వ్యక్తుల రాక వల్ల వీరికి ద్రోహం జరగబోతోంది, అలాగే ఎటువంటి ఊహించని సమస్యలు ఎదురవుతాయి, అంతేకాకుండా ఎలాంటి వ్యక్తులతో వీరు జాగ్రత్తగా ఉండకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.